చెత్త లోపలికి పోతే చెత్త బయటకు వస్తుంది. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, జిగో. ఇది అందరికీ తెలుసు కదా, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. మరి ఇంత తెలిసిన మనము చెత్తని ఎందుకు లోపలికి పంపించాలి ప్రతిరోజు మెదడులకు? పుకార్లు, నిజ నిర్ధారణ కాని విషయాలు, అపవాదులు, లేకపోతే అత్యాచారాల విషయాలు, దొంగతనాల విషయాలు, హత్యల విషయాలు, ఇవన్నీ పంపడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటిది? మళ్ళీ అవే వస్తాయి, మన మెదడు వాటి చుట్టే తిరుగుతుంది, మనకు మంచి ఆలోచనలు రావు. కాబట్టి మంచి ఆలోచనలు, మనకు మేలు చేసేటివి, ఇతరులకు హాని చేయనివి, పర్యావరణానికి మేలు చేసేవి, జీవ జంతువులకు మేలు చేసేవి, ఇటువంటి యొక్క ఆలోచనలు ఏం చేస్తే బాగుంటుంది మనము ఈ విషయంలో అని మనం ఆలోచిస్తూ ఉండాలి. చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు అక్కడే ఆపేయాలి, వాటి నుంచి మనం దృష్టి మళ్లించుకోవాలి. పొద్దున్నుంచి సాయంకాలం దాకా అదే టీవీ న్యూస్ చూడడం, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, ఇవన్నిటితో మనం టైం గడపడం అనేది మనకి ఏ రకంగా కూడా లాభం కాదు. సమయం నడుస్తుంది, తాత్కాలిక ఆనందం కలుగుతుంది, అంతే, అంతకంటే గొప్ప ఏం లేదు.